వచ్చే సోమవారం హాస్పిటల్కి వెళ్తా అనుకుంటే సరికి నేను అనుకున్న దేవా ఇంకో ప్రతిసారి ఎక్కడ వాడినా కూడా నీటి బుడగలు తగ్గట్లేదు అంటున్నారు దేవా. మరి ఎక్కడైతే నేను వాడుతున్నానో అక్కడ కూడా వద్దన్నారు ప్రభు. మమ్మల్ని వేరే హాస్పిటల్కే వెళ్ళమన్నారు కాబట్టి నా తండ్రి ఇదిగో నేను ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొంటున్నాను కాబట్టి నా తండ్రి ఇగో నేను ఉపవాసం ఉంటుండగా నా దేవా నీకు మంచి కార్యం నాకు సఫలపరచాలి దేవా. నాకైతే ఇంకో నేను హాస్పిటల్కి వెళ్తున్నా 4 రోజులు స్కానింగ్ ఎమ్మటెమ్మటే తీయాలమ్మా చాలా ఉన్నాయి అని అన్నారు. వెళ్ళేసరికి స్కానింగ్ తీసేసరికి నాకు భయమే వస్తుంది. మళ్ళీ అలాగే చెప్పిద్దాము మళ్ళీ ఉన్నాయి అని చెప్పిద్దాం అనుకున్నాను. అయితే స్కానింగ్ తీసేసరికి అమ్మ నీకు ఏ ప్రాబ్లం అయితే లేదమ్మా, నిన్ను ఎట్లయితే తగ్గిపోయినైతే నాకైతే తెలియదమ్మా, ఇంతవరకు ఎంతమంది నీకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా తగ్గలేదమ్మా, నీకు ఎలా తగ్గినాయి అయితే నాకైతే తెలియదు, మొత్తం నార్మల్గా రిపోర్ట్లు వచ్చినాయి. థైరాయిడ్ రిపక్షలో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉందన్నారు, దాంట్లో కూడా మొత్తానికి స్వస్థత కార్యం జరిగింది. ఇక్కడికి వచ్చిన కానీ ఉపవాస ప్రార్థనలు నాకు ఎన్నో భాషలుగా వస్తుంది. మళ్ళీ అది వరకు మళ్ళీ మా ఆయన నేను మారాలి ఉపవాసం ఉంటున్నా కూడా ఉండనికపోయేవాడు. ఆయన కూడా నాతో పాటు ఇది ఉపవాస ప్రార్థనలు నాతో పాటు గడుపుతున్నాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది.